మాట్లాడొద్దండి. ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కూడా దానికి దిగజారాల్సి వస్తుంది. కానీ ఆ అవకాశం జయకృష్ణ గారికి ఉంది. కానీ నేనేంటంటే 1,00,00,000 మంది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చాను కాబట్టి నా పార్టీ స్టాండర్డ్స్ నాకు దానికి అనుమతించవు. జయకృష్ణ గారికి అయితే ఆ బ్యారియర్ లేదు. ఇలాంటి మాటలు మాట్లాడే వారికి చెప్పులు చూయించవచ్చు. నాకు ఆ బ్యారియర్ ఉంది. సో ఇట్లాంటి మాటలు, ఈ చెప్పులు పడతాయి, ఇవన్నీ మానేద్దాం. ఇక ఇవన్నీ సరే. కానీ ఏంటి సార్ అంటా ఉన్నారు, మీరు ఏదో ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సరే, ఏవైనా అనుమానాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను కూడా చెప్తా ఉన్నా. 7360999999 నా ఫోన్ నెంబరు. మీకేమైనా అనుమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనేది రియల్ ఎస్టేట్ అనేటటువంటి అనుమానాలు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నేను సమాధానం చెప్తా, నివృత్తి చేస్తా. ఈమెయిల్ ఐడీలు చూసుకోవటాలు ఇవన్నీ కాదు, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఈమెయిల్స్ అవన్నీ కాదు. కానీ ఇక ల్యాండ్ పూలింగ్ సార్, ఇదేమంటారు, అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్. సో ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చేటటువంటి ల్యాండ్ ఈయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సార్ చందు గారు 99 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైదరాబాద్లో అది సైబర్ టవర్స్ నిర్మించారో అప్పుడు కూడా ఇట్లాంటి వాదనలే, ఇట్లాంటి మేధావులే వచ్చారు. ఈ మేధావులందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండాలనేది మా కోరిక. ఈ మేధావులందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి సలహాలే ఇస్తూ ఉండాలి. అప్పుడు కదా 11 కూడా పోయి ఈసారి సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయ్యేది. మనం ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కంటే పెద్ద మేధావిని ఈరోజు గుర్తించాం. వైసీపీ ప్రతినిధి రాలేదు కాబట్టి ఆవిడ తరపున కూడా సారే మరి తీసుకుని మరి ఆయన చెప్పినటువంటి సందర్భం జరిగింది. ఇంకా రాజధాని రైతులను కావచ్చు, వేరే ప్రాంతపు వాళ్ళని కావచ్చు, ఏదైతే ఇప్పుడు రాజధానిలో లేనటువంటి వేరే ప్రాంతం, ఇక ఈ వేరే ప్రాంతం వాళ్ళని కావచ్చు, రెచ్చగొట్టే ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా రాజశేఖర్ గారు బాగా ప్రయత్నించారు. సో ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటిది. ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది, అది జరుగుతూ ఉంది అంటే మీరు రాండి, ఎక్కడో కూర్చొని కాదు కదా, మీరు రాండి, వచ్చి చూడండి ఎక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ ఉందో చెప్పండి. మీ ఈమెయిల్ ఐడీలు చేసి నాకు ఈమెయిల్ చేయండి నాకు చెప్పటం కాదు. రైతులు ఎవరికి వాళ్ళెవరు కూడా ఈమెయిల్ చేసే అంత తీరిగ్గా లేరు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరినో ఇప్పుడు ఇవన్నీ ఇట్లాంటివన్నీ పెట్టుకుని కూడా ఇంత ముందుకెళ్తా ఉన్నా కూడా రాష్ట్రానికి 5 సంవత్సరాలు వాళ్ళు ఇలా చేసినా కూడా ఇంకా రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది, ఇక్కడ ఇంకా అలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి అర్థం ఏంటో ఒకసారి చెప్పాలా. ఇట్లాంటి మాటలు ఇక మళ్ళీ వస్తూ ఉంటే స్టేట్ క్రెడిబిలిటీ అనమాట. ఇదంతా కూడా స్టేట్ క్రెడిబిలిటీ. ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా